ఉన్నాయంటూ కూడా చాలా వరకు ఇప్పటికే హోటళ్లు రెస్టారెంట్ల యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. సో దేశవ్యాప్తంగా ఇదే సంక్షోభం కొనసాగుతోంది. సో ఇప్పటికే దీనికి సంబంధించి ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. ఈ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సరఫరాని మళ్ళీ పునఃసమీక్షించడానికి పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఒక 3 చమురు కంపెనీలు ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతోటి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వీటి సరఫరా ఉత్పత్తి కొంతలో కొంత మెరుగుపరిచేటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలంటూ కూడా కేంద్ర పెట్రోలియం సంస్థ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో కేంద్ర సంస్థ డైరెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో మరోవైపు 25 రోజుల తర్వాతనే వంట గ్యాస్ ఎవరైతే కుటుంబాల్లో ఇంటికి వినియోగించేటువంటి వంట గ్యాస్ ఉంటుందో అది 25 రోజులకు దాన్ని పెంచడం జరిగింది 20 రోజుల నుంచి. సో మరోవైపు ఇప్పటికే ఏవైతే ఈ సిలిండర్ల బుకింగ్స్ ఉన్నాయో ఈ సిలిండర్ల బుకింగ్స్ అధికంగా అంటే ఎక్కువగా నివారించడానికి ఆల్రెడీ సిలిండర్లు ఇంట్లో ఉంటే మళ్ళీ వాటిని కొంతమంది రీబుకింగ్ చేసుకుంటూ ఉంటారు ఎందుకైనా మంచిదని చెప్పేసి. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈ ఏజెన్సీలు ఏవైతున్నాయో వాటికి ఓటీపీ సిస్టమ్ని పెట్టడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ అంటే ఈ కమర్షియల్ సంబంధించినటువంటి సిలిండర్ల కంటే ఇంటికి ఉపయోగించేటువంటి సిలిండర్ల ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. సో దాంట్లో ఎక్కువగా బుకింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి సో దాంట్లో కొన్ని నిత్యావసరానికి సంబంధించినటువంటి చట్టం కింద కొన్ని అత్యవసరమైనటువంటి నిబంధనలు కూడా అమలు చేయబడ్డాయి. దాంట్లో ఓటీపీ సిస్టాన్ని కూడా ఇప్పుడు తీసుకురావడం జరిగింది. సో ఈ పరిస్థితి ఎప్పుడు మెరుగుపడుతుంది అన్నది కూడా ఒక ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. రాను ఇది పెరిగేటువంటి అవకాశం ఉంది. మనం గతంలోనే చెప్పాం 40 రోజుల వరకు భారతదేశంలో ఎట్లాంటి ప్రభావం ఉండదు పెట్రోల్కి సంబంధించి అనొచ్చు. బట్ ఇప్పటికే యుద్ధం స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 11 రోజులు దాటుతోంది. సో మరోవైపు వంట గ్యాస్ ఇప్పటికే ఆ కొరత స్టార్ట్ అయిపోయింది. తొందరలోనే పెట్రోల్ డీజిల్ల కొరత కూడా స్టార్ట్ కాబోతోంది. ఆ పరిస్థితిని కూడా భారతదేశం తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోబోతోంది. ఎందుకంటే ఇప్పటికే మనం ఏదైతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి హర్మూజ్ జలసంధి మూసివేసినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ పోర్టులోనే ఆగిపోయాయి. ఈవెన్ చెన్నై పోర్టులో చాలా నౌకలు ఆగిపోయాయి. సో మొత్తం కంప్లీట్లీ సముద్ర మార్గం కూడా ప్రపంచవ్యాప్తంగా ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ సిలిండర్ల కొరత నివారించడానికి ప్రభుత్వం కూడా కొంత చర్యలు తీసుకుంటోంది. ఎల్పిజి ఉత్పత్తిని పెంచాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎల్పిజి ఉత్పత్తులు పెంచాలంటూ కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. అంటే మోరోవర్ ఈ హర్మూజ్ జలసంధి మూసివేయబడ్డది కాబట్టే మనకు ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే భారతదేశానికి ఆల్మోస్ట్ ప్రపంచం మొత్తం కూడా 20% ఈ చమురు నిల్వలు ఏవైతే ఉన్నాయో ఎల్పిజి కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవన్నీ కూడా ఈ హర్మూజ్ జలసంధి ఆ సముద్ర మార్గం గుండానే వస్తూ ఉంటుంది. సో అది మూసివేసినప్పటి నుంచి ఇది ఈ సంక్షోభం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆ ప్రాంతం ఆ ట్రావెల్ డిస్టెన్స్ అదే లొకేషన్ ఏదైతే ఉందో ఆ రూటు అంత సురక్షితమైనది కాదు. సో ఏ ట్యాంకర్లు కూడా ఏ నౌకలు కూడా ఆ ప్రాంతం నుంచి వెళ్ళట్లేదు. వెళ్తే ట్యాంకర్లను ఇరాన్ పేల్చేసేటువంటి ప్రమాదం కూడా ఉంది. సో ప్రస్తుతానికి కనీసం చిన్న ఎక్స్క్యూజెస్ కూడా లేకుండా పూర్తిగా కూడా ఆ జలసంధిని మూసివేయడం జరిగింది. ప్లాంట్లు దీంట్లో ఇంకొక కారణాన్ని కూడా ప్రధానంగా చెప్పాలి. ఒకటి హర్మూజ్ జలసంధి కీలకమైనటువంటి అంశం అయితే కనుక ప్లాంట్ పైన డ్రోన్ల దాడి జరిగినాయి. సో అది కూడా ఈ ఎల్ఎన్జీ ఉత్పత్తి నిలిచిపోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం అని చెప్పాలి. పోయిన వారం అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులు జరిగినటువంటి క్రమంలో దానికి రెస్పాండ్ అవుతూ ఇరాన్, యుఏఈ, ఖతార్, కువైట్ అట్లాగే సౌదీ అరేబియా లాంటి దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలని టార్గెట్ చేసుకున్నది, ఓడరేవులను టార్గెట్ చేసుకున్నది ఇరాన్. సో వాటిపైన డ్రోన్ దాడి చేసింది. సో దీంట్లో భారతదేశం ఎందుకు ఈ సమస్య ఎదుర్కొంటోందంటే భారతదేశానికి అతిపెద్ద గ్యాస్ సరఫరాదారైనటువంటి ఖతార్ దాన్ని ఎల్ఎన్జీ ప్లాంట్ ఉత్పత్తిని మూసివేసింది. ఎందుకంటే అక్కడ డ్రోన్ దాడి జరిగింది కాబట్టి. సో దీనివల్ల భారతదేశానికి వచ్చేటువంటి ఎల్ఎన్జీ సరఫరా పూర్తిగా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. సో ఆల్మోస్ట్ మన భారతదేశం ఎల్ఎన్జీకి సంబంధించినటువంటి అవసరాల్లో ఖతార్ పైనే 40% డిపెండ్ అయి ఉంటుంది. అదే ఖతార్లో ఉన్నటువంటి ఆ కర్మాగారం పైన ఆ రిఫైన్డ్ సంస్థ పైన డ్రోన్ దాడి జరిగింది. అక్కడి నుంచి 40% రావాల్సింది, అది పూర్తిగా కూడా నిలిచిపోయింది. అది ఎప్పుడు పునరుద్ధరిస్తారు, ఎప్పుడు ఈ హర్మూజ్ జలసంధి ఓపెన్ అవుతుంది, ఎప్పుడు గ్యాస్ సరఫరా జరుగుతుందన్నది మాత్రం ఒక పెద్ద ప్రశ్నకి ఇంకా సమాధానం రావట్లేదు. స్టిల్ యుద్ధం అయితే అదే తారాస్థాయిలో కొనసాగుతోంది. సో ఇది ఇంకా ప్రజలపైన ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 60 రూపాయలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ పైన 60 రూపాయలు పెంచుతూ నిర్ణయాలు తీసుకుంది.
సో ఆల్మోస్ట్ గత 3 రోజుల కిందనే ఈ ఇంటికి సంబంధించినటువంటి ఈ సిలిండర్ల ధరను 60 రూపాయలకు పెంచింది. ఢిల్లీలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 14 కిలోల ఎల్పిజి సిలిండర్ ధర 913 రూపాయలకు చేరుకుంది. గతంలో ఇది 853 రూపాయలు ఉండే. ఇట్లా అన్ని రాష్ట్రాల్లో కూడా ఢిల్లీ కానీ, కోల్కతా కానీ, ముంబై కానీ, అట్లాగే భోపాల్ కానీ, జైపూర్, పాట్నా, రాయ్పూర్ ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా వంట గ్యాస్కు సంబంధించి ఇంటి ఉపయోగానికి ఉపయోగించేటువంటి సిలిండర్ల పైన 60 రూపాయల ధరను పెంచింది. బట్ అయినా ఆ పెంచిన ధరను కూడా భరించడానికి ఏదైతే కమర్షియల్ సిలిండర్లు ఉపయోగించేటువంటి హోటళ్ళు, రెస్టారెంట్లు, ఈ బార్ అండ్ రెస్టారెంట్లో వాళ్ళు సిద్ధంగా ఉన్నా కానీ సరఫరా పూర్తిగా కూడా నిలిచిపోయింది. ఈ సంక్షోభం ఇంకా పెరిగేటువంటి ప్రమాదమే కనిపిస్తోంది తప్ప ఇప్పట్లో ఇది పునరుద్ధరించేటువంటి పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. రానున్న రోజుల్లో మళ్ళీ కట్టెల పొయ్యికే ఇంకొంతకాలం వెళ్లాల్సినటువంటి పరిస్థితులు వస్తాయా? గ్యాస్ ఆ యుద్ధం ఎప్పుడు ఆగిపోతుంది? ఇప్పటికే అటు ఖమోని కుమారుడు ముజ్దఫా ఖమోని అధికారం చేపట్టారు. ట్రంప్ దాన్ని విభేదిస్తున్నారు. ఒకవేళ ఖమేనీ కొడుకు బాధ్యతలు తీసుకుంటే ఇరాన్ పైన ఖచ్చితంగా ఖమేనీని కూడా లేపేస్తామంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. నా ప్రమేయం లేకుండా, నా నిర్ణయం లేకుండా ఎలా నియమిస్తారంటూ కూడా ట్రంప్ హెచ్చరించాడు. అటు ఇరాన్ కూడా ఎక్కడ తగ్గట్లేదు. సో ఈ ఎఫెక్ట్ ప్రపంచ దేశాల మీద ఎఫెక్ట్ పడుతోంది. ఇప్పటికే నిన్న పుతిన్, ట్రంప్ గంట సేపు రాత్రి ఫోన్లో మాట్లాడుకున్నారు. దీన్ని తొందరగా ముగించాలంటూ కూడా పుతిన్ ట్రంప్ను కోరడం జరిగింది. బట్ ఇది ఎటువైపు దారితీస్తుందేమో తెలియట్లేదు. సో మళ్ళీ వెనకటి కాలానికి వెళ్ళేటువంటి ఒక పరిస్థితులు, ప్రమాదాలే కనిపిస్తున్నాయి అన్న ఒక భయాందోళన మాత్రం కనిపిస్తోంది. సంపత్. శ్రీకాంత్, థ్యాంక్ యూ శ్రీకాంత్.